స్టడీగా పోనీ స్టడీగా. దున్నపోతులారా చావడానికి నా పోస దొరికిందా? బండి దొరకలేదులే. గాయత్రి మామా, గాయత్రి మై డార్లింగ్. నీ డార్లింగ్ ఎప్పుడు వచ్చి నిన్ను ఢీ కొడుతూనే ఉంటుందా మామా? నా లవర్ అది, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమనుకున్నావే, ఆడపిల్ల అంటే అన్నిగి మనకి ఉండాలి. మెయిన్ గా మెయిన్ రోడ్ లో పద్ధతికి వెళ్ళాలి. ఇందులో ఏదైనా ఒక్కడైనా ఉందంటే నీకా అదొదిలే మామా, అదొదిలే. ఏమే ఆ రోజు నేనంటే నీ ఇంటికి వచ్చాను, నేను వెళ్ళాను, నువ్వు మీ నాన్న బోతొద్దాలే రా రా అని పిలిచారు. నేను కూడా పోతే పోనీ అని వెళ్ళాను మామ, వెళ్ళి ఒప్పుకుంటున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. అరుణాచలంలో వచ్చే సౌందర్యలాగా నువ్వే కదా నా మీద వచ్చి పడ్డా. నేను సూపర్ స్టార్ లాగా ఎంత డీసెంట్ గా సైడ్ అయిపోయాను. అవును డీసెంట్ అయ్యాడు. అది వదులు మామ. ఎందుకు చెప్పు ఎందుకు రావే బయటికి రా. నిజంగానే వస్తుంది రావే రా. ఏడికి వచ్చేసావా మామ? ఎలాగలగలగా చేతిలో బుక్ కట్టుకుంటారంట, పక్కన డబ్బా మొహందాన్ని ఎట్టుకుంటారంట. అది నా ఫిగర్ రా. 2 డబ్బాలరా అయితే ఓకేరా. ఏదో ఫిగర్ సుమారుగా ఉందని ఫాలో అయితే చెప్పు తీసుకొడతారంట. కింద పడే ఆడపిల్ల అనక అబ్బాయి పడితేనే అది ఫిగర్, లేదంటే దానికి ఉండదురా పవర్. పంచ్ మామ పంచ్ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఎవడు మిమ్మల్ని చూడకూడదంటే, పూర్తిగా చూడకూడదంటే మొత్తం కప్పుకొనే వెళ్ళాలి, లేదంటే చూస్తారు. అందరూ చూస్తున్నారు, అసహ్యంగా ఉంది. పదవి వెళ్దాం. చెప్తున్నారు కదా. లేదు పోయి దీన్ని లవ్ చేసాను చూడు. నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను రా మావా. అబ్బాయిలు మావా ఇక్కడ కాలకీయ ఫేమస్ రా. అది కాదురా, హాఫ్ బాయిల్ రా. ఇక్కడ ఎక్కడా కొట్టు కూడా లేదు. ఏంట్రా చిన్నపిల్లలు లేవరా, నీళ్లు కలుపుకొని తాగమంటే విన్నావా? తన మీద ఉన్న కోపంతో రాగా నేను నేర్పిస్తాను. నేను ఎత్తుకుంటా. మన కంపెనీలో పనిచేసే సోనా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను అనుకోవడం గురించి తర్వాత ఆ అమ్మాయి మీ గురించి ఏమనుకుంటుంది? నేను కూడా ఎంతగానో ట్రై చేస్తున్నా, పడ్డం లేదురా. ఏదైనా ఐడియా ఇవ్వవా? అనా మన ఊరు వారణాసి థియేటర్లో నీకు 20 నాకు 60 అని ఒక సినిమా రన్ అవుతుంది. సరే ఆ సినిమా మీరు ఒంటరిగా వెళ్ళి చూడండి, మీకు ఐడియా దొరుకుతుంది. అలా అంటావా? పాము ఎప్పుడో చచ్చిపోయింది, ఆశ మాత్రం. సరే ఏమంటున్నావు? ఏం లేదన్నా. ఆరిపోయే దీపం ప్రకాశంగా వెలుగుతుందంట. ఏంటా నవ్వు? హలో, 20 ఏళ్ల బండి 10:30కు వెయ్యాలా? ఆ టైంలో ఫ్యామిలీ సినిమాయే వేస్తాం. 10:30కి 20 ఏళ్ల బండి చంపుతా. ఎవరన్నా? ఎవడో మన వీక్నెస్ ని కనిపెట్టి 10:30కి 20 ఏళ్ల బండి సినిమా వెయ్యమంటున్నాడు. అవును వదిన ఈ రోజు భోజనం తెలేదా? నువ్వు రాయరా రే. సడన్ గా ఒక కాంచన దెయ్యం వస్తుంది, గాయు వచ్చిందా? అదెందుకు అడుగుతావాలన్నా, ఈ రోజు బస్టాండ్ లో వీడుతానే కడిగి పారేశాడు. నిజమా? నేను చేశానా? మత్తులో నువ్వేం చేసావో నీకే తెలియలేదు. ఎర్ర ఈ కనెక్షన్ కందసాబిని వదిలేసి మీరు ఒంటరిగా మత్తులోకి వెళ్తున్నారా? అది కాదన్నా, మనసు బాగోలేదన్నాడు, అందుకే ఈ అమ్మాయి నేరుగా ఇక్కడికే వచ్చేసింది. వచ్చింది పోకిరి, బుద్ధి లేదా? రోడ్ లో అలాగా మాట్లాడతావు? ఏముంటుందిరా? ఇలా చూడు, పబ్లిక్ కాబట్టి అలాగే ఊరుకున్నాను, లేకపోతే మొహం వాచిపోయి ఉండేది. సైలెంట్ గా ఉండమ్మా. ఇంకొకసారి నా వెనకాల వచ్చావో నీకంతే మర్యాద. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మాట్లాడకు, ఆ పిల్ల ఆవేశంతో మాట్లాడుతుంది, నువ్వు అనవసరంగా నోరు జారా. రా వచ్చి ఏం చేస్తావు? చెప్పేది విను, నువ్వు ఆవేశపడకు. వెళ్ళకు, చెప్పేది వినరా.
చూసావా, మన ఎదురుగా నెక్కిసి పెట్టేస్తున్నాడు. ఎవరికైనా తెలిస్తే కొంపలంటుకు పోతాయిరా. కేబుల్లో లీక్ అవుతుందేమోనన్నా. మేము చూడలేదు. మనం చూస్తూ ఉన్నాం కదరా. అయ్యో, చూడలేదంటేనే కదా చూడగలం. మేము చూడలేదు. వస్తున్నాడు రా, వస్తున్నాడు. కంగ్రాచులేషన్. అది కంగ్రాచులేషన్. అలాగా రే, కోపంలో కూడా భలే భలే కుమ్మేశావ్. ఇలా చూడు, రేపు ఇదే విధంగా సోనా వచ్చినప్పుడు నేను కూడా ఇలా కాగలించుకుని ముద్దు పెట్టేస్తా. అయితే చెప్పు దెబ్బలు కన్ఫర్మ్. ఇది కందస్వామి నెట్వర్కే కాదు, కుమ్మించుకునే నెట్వర్క్. హాయ్. హాయ్. హే కవిత, మనం ఎందుకే అర్థం చేసుకుంటున్నా? అందంగా ఉన్నావో లేదో తెలుసుకోవటానికి. అందంగా ఉన్నామో లేదో అని చూసుకోవటానికా? అవును. అయితే అందం చాలా ముఖ్యం అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానిలో అందమేనే. అందం ముఖ్యమా కాదా? అందం ముఖ్యం, మనసు ముఖ్యం. అయితే మంచి మనసుతో అందంగా ఉంటే. అయ్యో అమ్మా తల్లి, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఈ నైట్ రావటం నా తప్పు అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను తల్లి. బాయ్. కవి, ఏ కవి. అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మదర్ తెరిసా గురించి తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకని అంటే గర్భవతి అయితే తను ఒకరిద్దరికి మాత్రమే తల్లినవుతాననుకున్నారు. మంచి కరుణ ఉన్నందువల్లే ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరికీ తను తల్లి కాగలిగారు. మనం కూడా వీలైనంత చిన్న చిన్న సహాయాలు చేద్దామన్నటువంటి లక్ష్యంతోటి ముందుకి సాగుతున్న గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి గౌరవనీయులైన చంద్రశేఖర్ గారు ఇక్కడికి విచ్చేశారు. మిస్టర్ చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ముందు నా విద్యార్థులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా కూతురు పేరు ఐశ్వర్య, కానీ ఇప్పుడు తను లేదు. 2 ఏళ్లకు ముందు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లాస్ అయింది. ఆ బ్లడ్ దొరకాలని కోరుకున్నాను, కానీ అది ఒక రేర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పారు. ఏబి అని డాక్టర్స్ చెప్పారు. వెతికాను, తెగ తిరిగాను. నా మిత్రులు, బంధువులు ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. చివరికి ఆ బ్లడ్ దొరికింది. కానీ దొరికాక డాక్టర్లు అన్నారు, ఒక అరగంట ముందు ఈ బ్లడ్ మీరు తీసుకొచ్చుంటే మీ అమ్మాయిని కాపాడేవాళ్ళం సార్ అని. ఇది టూ లేట్ అని చెప్పారు. నేను ఆ రోజునే డిసైడ్ అయ్యాను, నాలాగా ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో బాధపడకూడదు అని. అలాంటి ఉద్దేశంతో ఏర్పరిచిందే ఈ సంస్థ. మీ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుని ఒక బ్యాంకులాగా నిల్వ చేసే సంస్థ కాదు. మీ బ్లడ్ యొక్క గ్రూపు పేరు, ఇంకా మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ అన్నీ తీసుకుని సేవ్ చేసేదే ది వాల్యూ బ్లడ్ ఆఫ్ ఇన్ఫో బ్యాంక్ అనేది. ఇది బాధింపబడే వాళ్లకు, ఇకపైన బాధపడే వాళ్లకు ఉపయోగపడే సంస్థే ఈ సంస్థ. ఒక తత్వజ్ఞాని ఏమన్నాడంటే, తెలిసిన వాళ్లకు నువ్వు సాయం చేసినప్పుడు నువ్వు మనిషిగా మారతావు, తెలియని వాళ్లకు నువ్వు సాయం చేసినప్పుడు నువ్వు దేవుడుగా మారతావు అని చెప్పారు. అదే మీకు గుర్తు చేస్తున్నాను. మనం దేవుడు కాలేకపోయినా ఒక మనిషిగా ఉందాం. అందరూ ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారం. మీ పేరు చెప్పండి. నిషా. మీ పేరు చెప్పండి. నా పేరు కవిత. మొబైల్ నంబర్ 9840532509. మీ బ్లడ్ గ్రూప్ చెప్పండి. బి నెగిటివ్. పేరు చెప్పండి. పేరు గాయత్రి. హాయ్ బంగారం. థ్యాంక్ యూ. యువర్ నేమ్? నిమ్మి. నైస్ నేమ్. బాయ్.